బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ సవాల్ చేశారు. ఇక తన సత్తా ఏంటో చూపిస్తా అంటూ ప్రగల్భాలు పలికారు. ఎవరెవరు మోసం చేశారో అంతు చూస్తా అంటూ బెదిరించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ మండల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మనం తమ జోలికి వస్తే వదిలిపెట్టొద్దంటూ అనుచరులను సూచించారు. చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు. అలెగ్జాండర్ లాంటి ఓడిపోయిండు, నేనే చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునేస్తాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శంకర్ నాయక్ కామెంట్స్ పై కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీ. ఇటీవల కాలం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓడిపోవడంతో సంబంధించినటువంటి ఈ 2-3 కాన్స్టిట్యూన్సీ ఇది మొబైల్ కాన్స్టిట్యూన్సీ పరంగా నిన్న నెల్లూరులో ఇవాళ అంటే గూడూరులో సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశం ఏర్పరుస్తున్న నేపథ్యంలో ఎవరైతే తన సొంత పార్టీ వారు నాకు వెన్నుపోటు పొడిచారు, నా ఓటు మీ కారణం వారని చెప్పేసి మొత్తం వాళ్ళని తీవ్ర ఘాటుతో వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఓటు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. అంటే కొంతమంది అంటే మాటలు రాని అంటే మాటలు కూడా వాడికి చెప్పాల్సిన విధంగా కూడా కొడుకులు అని కూడా స్వామి మాలలో ఉండి కూడా ఈ విధంగా మాటలు జారణపై కూడా అంటే కాంగ్రెస్ పరంగా కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గతంలో కూడా నోరు పాల్సిన సందర్భాల్లో చాలా మంది కూడా మనస్తాపానికి గురై కూడా పార్టీ విడిన సందర్భాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ పరాజయం పాలైనప్పుడు కూడా మళ్ళీ ఇట్లా కార్యకర్తలు ఉద్దేశించి పార్టీలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి కూడా నా కొడుకులు వాళ్ళ సంగతి చూస్తాను నేను అని చెప్పడం చాలా అంటే పార్టీలో తీవ్ర చర్చ అవుతుంది. అయితే ముఖ్యంగా అయితే గూడూరులో నిన్న పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పడిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చేయడంపై అంటే కార్యకర్తలు మొత్తం ఒకటి అంటే ఏంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరు మారదా, గతంలో ఓడిపోయాడు ఆయన బుద్ధి రాదా ఇంకా అని చెప్పేసి కూడా తీవ్ర చర్చ సాగుతుంది. అయితే గతంలో కూడా ఏదైతే పార్టీకి తనకు దోహం చేశారో వారిని మాత్రం వదిలిపెట్టను, వాళ్ళ సంగతి చూస్తా, తాళపేట తెలుసుకుంటా, కార్యకర్తలతో ఉంటాను, నేను అంటే నిజవర్గంలో పేద వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ తీసుకుంటూనే ఎదురువారు మాత్రం ఒక మాట మాత్రం ప్రకటించారు. మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే మొత్తం ఈ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరుపై మొత్తం ఇటు ప్రజలైతే కార్యకర్తలైతే ఇటు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఒక ఆందోళన నెలకొంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గతంలో కూడా నోరు జారేసిన క్రమంలో కూడా ఎందుకు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీకి దూరం అవుతున్నాడు. ఇప్పుడు సీఎం దగ్గర తీసుకొచ్చి సీఎం నాది ఒకటే కార్తే, ఇది ఒకటే సంబంధించిన చెందిన వాళ్ళం, ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరినీ శిక్షిస్తా అని చెప్పేసి మొత్తం తీవ్ర గాఢ వ్యాఖ్యలతో మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్తున్నారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు. చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు. అలెగ్జాండర్ లాంటి ఓడిపోయిండు, నేనే చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో